హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి భోగి పండుగ రోజు వీడియో. అందరికీ బిలేటెడ్‌గా భోగి పండుగ శుభాకాంక్షలు. నాకు కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టడం లేట్ అయితుంది. అందుకే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:00 అవుతుంది. అయితే ఇక్కడ ఇంకా మా వారు ఈరోజు కూడా పనుందని పనికెళ్తున్నాడు. 6:00కి వెళ్ళాలంట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఆయన కోసం అయితే ఒక 4 చపాతీలు, రొట్టెలైతే చేసుకుందాం అనుకున్నాను. కానీ పాప జొన్నలు కింద పడడం వల్ల ఇంకా జొన్నలైతే మళ్ళీ చెరిగి చేయించుకోనికి టైం పడతది కదా అని చెప్పేసి చపాతీలైతే చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ భోగి పండుగ రోజు స్పెషల్ ఏందంటే పల్లెటూర్లలో గానీ, తెలంగాణలో అయితే భోగి పండుగ రోజు చపాతీలు గానీ, రొట్టెలు గానీ నువ్వులేసి చేసుకుంటారు. అంటే ఇది రొట్టెల పండుగని అంటాం మా సైడయితే. భోగి పండుగ అనము. రొట్టెల పండుగ అని మాత్రమే అంటాము. దాని తర్వాతొచ్చేది సంక్రాంతి పండుగ. మా చిన్నప్పుడైతే మేము పొద్దున్నే లేచిన తర్వాత మా మమ్మీ మాకైతే నువ్వుల నూనె రాసేది మొత్తం తలకు, బాడీకి. ఇంకా మేము వేడి వేడి నీళ్ళతోటి స్నానాలైతే చేసేటోళ్ళము. అమ్మ పొద్దున్నే లేచి ఇంకా ఇట్లా నువ్వులేసి రొట్టెలు చేసేది. దానికి కాంబినేషన్‌గా చిక్కుడుకాయ కూర అయితే చేసేది. ఇంగా రేపు సంక్రాంతి పండుగ ఉంటది కాబట్టి ఈరోజు నార్మల్‌గా ఇంగ రొట్టెల పండుగ అంటే ఏముంటదండి, రొట్టెలే చేసుకుంటాం గదా! దాని తర్వాత సాయంత్రం అట్లా అన్ని పనులయిపోయినాక సాయంత్రం నైట్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ సంక్రాంతి పండుగకు పిండి వంటలైతే చేసుకునేటోళ్ళము ఈ పండుగ రోజు. పెద్ద అన్న వాళ్ళైతే ఇంకా భోగి మంటలైతే ఏసేటోళ్ళు. అందులో మేము ఇంగా పాత సామాన్లు గానీ, బట్టలు గానీ అట్లా ఏసేటోళ్ళము. చాలామంది నాకైతే తెలీదు గానీ, నా చిన్నప్పుడు నేనెప్పుడు జూడలేదు. భోగి పళ్ళు గూడా పోస్తారంట. ఇప్పుడిప్పుడు ఫోన్లలో జూస్తుంటాం గాబట్టి తెలుస్తుంది గానీ, నా చిన్నప్పుడు రియల్‌గా అయితే నేనెప్పుడు చూడలేదు అట్లా భోగి పళ్ళు పోయడము. ఇక్కడైతే ఇంకా చపాతీలైతే చేసేసినా మా వారికి. అవి ఎట్లా అంటే, మనం రైస్ పెడతాం గదా! ఇంగ నువ్వులు అవి రాలి పడిపోతుంటాయి గదా అన్నంలా. ఎందుకో నాకు మంచిగా అనిపియక ఇంగా పేపర్‌లో అయితే చుట్టి పెడుతున్నాను ఈ రోజుకైతే. 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగలో ఇది ఫస్ట్ రోజు గాబట్టి, ఈరోజు గూడా ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులేసి కలర్స్ ఏస్తారు గదా! కానీ ఇంగ నాకంత టైము లేదు, ఓపిక లేదు. అంటే పిల్లలు ఊకే అరుస్తూనే ఉంటారు గాబట్టి, ఇంకా చిన్నగా సింపుల్ ముగ్గయితే ఏసేసిన. ఇక్కడొచ్చేసి నేను ఇవి 2 కలర్సే, పసుపు, కుంకుమ గాదు. మనం ఎప్పుడు తొక్కే ప్లేస్‌లల్లో అట్లా పసుపు, కుంకుమ ఎయడం కంటే ఇట్లా కలరేసుకుంటే గూడా బానే ఉంటది గదా అని చెప్పేసి, ఈ యెల్లో కలరు, రెడ్ కలరొచ్చేసి కొంచెం ఎక్కువనే తీసుకురమ్మని చెప్పిన. ఒక 1 ఇయర్ వరకు గాకపోయినా కనీసం 1 ఇయర్‌ల సగం రోజులైనా వస్తది. ఒక 20 రూపీస్‌దయితే తెచ్చిండు ఆ కలర్, ఈ కలరు. ఇంకా ఇక్కడొచ్చేసి బాసనలన్నీ బయట పెట్టేసుకున్నా ఫస్టు. ఆ తర్వాత ఇల్లు ఊడ్చుకున్న తర్వాత ఇంగ బండలైతే తుడుచుకుంటాను. బండలు తుడుచుకున్న తర్వాతనే ఇంగ బాసనలు తోముకొని ఆ తర్వాతనే ఇంగ మిగతా పనులైతే స్టార్ట్ జేయాలి. నా వంట అయ్యేలోపు ఇంగ నల్ల నీళ్ళైతే వస్తాయి. ఆ నల్ల నీళ్ళొచ్చినప్పుడు మా మామయ్య నీళ్ళైతే పట్టేస్తాడు. హౌజులల్లా, ఇంట్లో బిందెలల్లా పట్టేసిన తర్వాత ఇంకా వంట ఆల్రెడీ అయిపోయింది గాబట్టి ఇంకా మిగతా పనులైతే చేసుకుంటున్నాను. ఈసారి పిండి వంటలైతే ఏం జేసుకోలేదండి. ఇంగ పండుగ రోజైతే ఏదన్నా సేమియా అట్లా జేయాలె. కానీ ఉగాదికైనా కనీసము మన తెలంగాణ వంటనేనంట గదా సకినాలు. ఇన్ని రోజులు నేను ఆంధ్ర వంట అనుకున్నది. అదైతే ట్రై జేయాలి. అంటే సుట్ల కంటే సింపుల్‌గానే ఉంటది గదా! సుట్లంటే ఏదో అనుకునేరు. మా సైడు మురుకులను సుట్లు అని పిలుస్తారు. అయితే ఆంధ్ర, తెలంగాణ అని డిఫరెంట్ ఏం లేదు గానీ, నాకు బూరెలంటే గూడా చానా ఇష్టము. అది గూడా మా ఫ్రెండ్ ఉండేది ఒకామె, శ్రీకాకుళం అమ్మాయి. ఆమె తెచ్చేది సకినాలు. అయితే ఇంకా ఇది మా సైడ్ చానా ఫేమస్ అని జెప్తే, ఓహ్! ఇది అక్కడ ఫేమస్ అంటే ఇంకా వాళ్ళు జేస్తారేమో, బావుంటాయేమో, మన సైడ్ ఎందుకు జేయరబ్బా అనుకునేదాన్ని. కానీ తెలంగాణ స్పెషల్ సకినాలు అని సంక్రాంతి వీడియోస్ పెడతారు గదా! అందులో అయితే చూషినా. అప్పుడు తెలిసింది ఇది మన తెలంగాణలోనే ఫేమస్ అని. నాకు సర్వపిండి అనేది గూడా మన తెలంగాణలో ఫేమస్ అని నాకు చానా రోజుల వరకు తెలవదు. మొన్న మొన్ననే తెలిసింది. ఇంకా తెలిసినప్పటి నుంచి చానా సింపుల్ ఇవి సకినాలు గానీ, సర్వపిండి గానీ చానా తొందర చేసుకోవచ్చు అనిపిచ్చింది నా వరకు. ఇంకా ఇక్కడొచ్చేసి మా ఇంటి ముందలనే ఎదురుగా ఉంటది వేరే వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు. అదైతే గిల్లి పెట్టుకున్నాను. అయితే ఇది ముందుగా ఫస్ట్ గిల్లయితే పెట్టుకున్నాను ఆకు. ఇక్కడ వచ్చేసి ఇంగ నైట్ నాకు అన్నం తినాలనిపించలేదు. ఇంకా దోసలైతే ఏసుకుంటున్నాను. దోసలు తిన్న తర్వాత ఇంకా గోరింటాకైతే మిక్సీకి పట్టుకోవాలి. అయితే ఈరోజు భోగి పండుగ గదా! స్పెషల్‌గా ఉంటదని జెప్పేసి నేనే దోసలో గూడా నువ్వులేసి చేసుకుంటున్నాను దోస.
ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఐడియాలని నాకే వస్తాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నాది నాకే చూసుకుంటే. ఎక్కడన్నా చెక్ చేయండి, ఇట్లా దోశలు ఎవరైనా నువ్వులు వేస్తారా? కానీ నేనే వేసి చేసుకున్నా. అయితే నేను 7:00 లోపే తినేసిన, పిల్లలకు కూడా వేసిన. కానీ నువ్వుల దోశలు కాదులేండి, నార్మల్ దోశలు అయితే వేసిన. ఆలోపు మా వారైతే పని దగ్గర నుంచి వచ్చిండు. ఇంకా వచ్చేటప్పుడు పండగకు సరుకులు కూడా తెచ్చిండు. అంటే ఇంకా నార్మల్గా అవసరమైనవి అయితే తెచ్చిండు. అయితే ఈ గోధుమ పిండి ప్యాకెట్లో ఈ మెంతులు, నువ్వులు, జీలకర్ర ఆవాలు ఇవి నిన్న తెచ్చినవి. ఇంకా ఈరోజు అయితే ఇవి కొబ్బరికాయలు 2, అంటే రేపు పండగ కదా, మరి టెంపుల్కి తీసుకెళ్తాడేమో, 2 కొబ్బరికాయలు అయితే తెచ్చిండు. ఇంకా ఆ తర్వాత షుగర్ ఎందుకు తెచ్చిండు అంటే, ఇంకా సేమియా కోసమని షుగర్ అయితే తెచ్చినట్లున్నాడు. 2 సేమియా ప్యాకెట్లు తెచ్చిండు. సేమియా కోసం నెయ్యి అయితే తేలేదు, కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చిండు. నెయ్యి మర్చిపోయినట్టున్నాడు. ఇంకా పల్లీలు అయితే దోశలకు, చట్నీలకు కానీ, నార్మల్గా పచ్చిమిర్చి చట్నీలకు కానీ దేనికైనా అవసరం పడతాయి కదా. అప్పుడప్పుడు డ్రై రోస్ట్ చేసి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎక్కువనే తెచ్చిండు. సంక్రాంతికి ఇప్పుడైతే కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నాం, కానీ అసలు సంక్రాంతిని ఊళ్ళ సైడు కీడు పండుగ అంటారు. ఇప్పుడైతే బట్టలు అయితే ఎవ్వరు కొత్త బట్టలు అయితే కొనుక్కోరు ఊళ్ళ సైడ్ అయితే, ఇది కీడు పండుగ అని చెప్పేసి. మేము చిన్నగా ఉన్నప్పుడైనా సరే కొత్త బట్టలు అయితే వేసుకోకపోయేది. బర్త్డేలకు కొనుక్కున్నావు, మిగతా దీపావళి కానీ దసరాకు కానీ కొనుక్కున్న బట్టలు అయితే వేసుకునేటోళ్ళము. అంతే కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాలు అయితే నడుస్తుంటాయి కదా. ఇంకా మా సైడ్ అయితే ఇట్లా అనుకుంటారు. ఇంక ఇక్కడ సరుకులు అయితే వేటి డబ్బాలు అవి అయితే పోసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి జీలకర్ర వాళ్ళతో పాటు కొన్ని మినపప్పు అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు వస్తాయి కదా, కొంచెం ఎక్కువ అనిపిస్తాయి కాబట్టి. మెంతులు అయితే నేను చాలా వంటలకు వాడతా. అంటే దోశపిండి కలుపుకున్నప్పుడు, అట్లానే పప్పు గిట్ల తాలింపు వేసినప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి కంటే ముందు నేను మెంతులు వేస్తా. ఆ తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత ఇంకా వెంటనే మనం తాలింపు పెట్టేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది మెంతులది. అయితే ఎప్పుడైనా నేను ఇంకా ఉప్మా రవ్వతోటి ఇంట్లో బెల్లంతో పాయసమే చేస్తా ఎక్కువ. సేమియా ఇంట్లో ఉందంటే అది అసలు సేమియా చేద్దాం దాంతో అని అనిపించదు నాకు స్వీట్ లాగా. ఎప్పుడు మేము సేమియా ఉప్మా చేసుకునే తింటాము. అయితే ఇంక ఈసారి అయితే పండగకు మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి సేమియానే తెప్పించిన, సేమియా చేసుకుందామని. ఇంకొక ప్యాకెట్ అయితే మస్తు అవుతుంది మాకు. ఇంకొక ప్యాకెట్ వచ్చేసి నెక్స్ట్ ఉప్మాకైనా వాడాలి. ఇంకా ఈ కవర్లు వచ్చేసి నేను దీనితో పని అయితే ఉంది, అవి ఎందుకో తర్వాత చెప్తా. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యన మార్నింగ్ బడి గడుపున అసలు పిల్లలకు పాలు ఇవ్వద్దంట, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందుకని అదేదో వాళ్ళు పండుకునేటప్పుడు ఇస్తే మంచిగా నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి పాలు అయితే పోసిన తాగుతున్నారు. ఇంకా ఈలోపు నేను గోరింటాకు అయితే మిక్స్ పట్టుకుంటున్నాను. దీనిలో ఇంతకుముందుకు నేను నిమ్మకాయ కానీ ఇంకేమేమో వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఓన్లీ ఆకు వరకే పట్టుకుంటున్నాను. చింతపండు కూడా వేసేదాన్ని, అదైతే ఏం వేయలేదు. సింగిల్గా ఓన్లీ ఆకు వరకే మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఎందుకంటే ఈ చెట్టు ఆకు మస్తు ఎర్రగా అవుతుంది చేతులకైతే. అయితే ఆకు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనకు ఎవరైతే ఆకు గోరింటాకు ఇచ్చారో, నీ దానిలోనే కొంచెం పట్టమ్మ మాకు కొంచెం పెట్టు అని చెప్తే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం అయితే తీస్తున్నాను. మేమిద్దరమే కదా పెట్టుకునేది. వాళ్ళ చెల్లికి పెడుతుంటే డిస్టర్బ్ చేయకుండా, ఆమె నిద్ర లేవకుండా జో కొడుతున్నాడు, కానీ మా బన్నీగాడు ఆయన అయితే పెట్టుకోడంట గోరింటాకు. ఇంకా గోరింటాకు అయితే కొంచెం వాటర్గా అనిపించింది కాబట్టి అప్పటి వరకు కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన. అట్లా చేద్దో నాకు తెలియదు, కానీ కొంచెం గట్టి పడుతుంది అని చెప్పేసి ఇంకా ఆలోపు బాసనలు అయితే తోముకోవచ్చు కదా అని. ఇంకా నేను అన్ని పనులు చేసుకునేలోపు పాప అయితే నిద్రపోయింది. ఇంకా ఆమెకైతే మెల్లగా ఆమె లేవకుండా ఇందాక మనం తీసి పెట్టుకున్న కవర్లు ఇట్లా గోరింటాకు పెట్టి కవర్ కట్టొచ్చు కదా. అయితే కవర్ కట్టనీకే చాలా పెద్దగా లేవు కాబట్టి కాళ్ళ వరకు మీషోలో నేను తీసుకున్న రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్నవి, అవి చాలా వచ్చినాయి. ఇంకా దీనిలోకైనా యూజ్ అవుతాయి కదా, బాగుంది. ఆమెకు అవి స్టిఫ్గా ఎక్కువ లేవు, కొంచెం లూజ్గానే ఉన్నాయి. ఇంకా కవర్ల గోరింటాకు నింపి ఆమె కాళ్ళకు సరిపోని పెట్టి ఆ రబ్బర్లు అయితే కొంచెం ఓడిపోకుండా అయితే పెట్టిన. ఫుల్ నైట్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే అది తొందరగా ఎర్రగా అయిపోతుంది కదా ఆకు.
ఒక 12:00 వరకు ఉంచి తీసేసిన. నేను ఇట్లా పాపకు గోరింటాకు పెట్టే టైంలో మా బన్నీ కూడా మేల్కతోనే ఉన్నాడు. వాడైతే నేను ఇట్లా పాప కదులుతుంది కదా గోరింటాకు పెట్టేటప్పుడు, నేను ఇక్కడ ఒక సైడ్ పెడుతుంటే ఆయన జో కొడుతున్నాడు పాపను. అయితే ఇంతకుముందుకు ఏదన్నా పండగ ఉందంటే అదే రోజు పనులన్నీ పెట్టుకునేదాన్ని. ఒక పిండి వంటలే ముందు రోజు చేసుకునేటోళ్ళము. కానీ ఇంకా నాకు కొంచెం టైం దొరికింది. పిల్లల్ని మా వారు పట్టుకున్నారు కాబట్టి బాసనలన్నీ తోమేసుకొని అన్నీ ముందు రోజే సర్ది పెట్టుకున్నాను. ఇంతకుముందుకైతే పనులన్నీ పండగ రోజు అంటే ఇప్పుడు ముందు రోజు పడ్డ బాసనలన్నీ మళ్ళా నెక్స్ట్ డేని కడుక్కునేదాన్ని. కానీ ఈరోజు వచ్చేసి మంచిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే నైట్ టైము నాకు సింక్ లేదు కాబట్టి బయట కడుక్కోవాలంటే చలికి కష్టం అని వదిలేసిన. కానీ ఈరోజు బాసనలన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా రేపైతే ఫ్రీగా ఉండొచ్చు పండగ రోజుకి. ఇంతేనండి ఇవాళకి నా వీడియో వచ్చేసి. నా వీడియోస్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ టైం నా ఛానల్లో సంక్రాంతి పండుగ రోజు గెట్ రెడీ విత్ మీ అనేది చేసిన ఫస్ట్ టైం. అది ఎట్లొచ్చిందో మీరే చెప్పాలి. చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో కలుసుకుందాం. బాయ్.